ఏం చదువుదాం ఇప్పుడు? చలో రెడీ. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య. ఇది చదువుదాం ఇక. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ జాగీర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సుధాకర్గా గుర్తించారు. ఇంటి బెడ్రూమ్లో విగతజీవిగా కనిపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మద్యం బాటిల్లో విషం కలిపి తాగినట్లు అనుమానిస్తారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చూసినా సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర లక్ష 2 లక్షల దాకా జీతం వస్తుంది. ఎందుకు చచ్చిపోయినట్టు? ఏదో రకమైన డిప్రెషన్. ఉద్యోగాలు ఉన్నా ఏదున్నా ఏం చేసినా రకరకాల డిప్రెషన్లతోటి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక లవ్ ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు, ఎకనామికల్ ప్రాబ్లం అయ్యుండొచ్చు, లేకుంటే అక్కడ ఉన్న అటువంటి అధికారులు కావచ్చు. అంటే అతను ఏదైతే ప్రెమిసెస్లో వర్క్ చేస్తున్నాడో ఆ ప్రెమిసెస్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ మెంటల్ ఎబిలిటీస్ని దెబ్బతీసి టార్చర్ గురి చేస్తాయి అన్నాడు. దానివల్ల వీళ్ళు ఏం అర్థం కాదు. రెండోది ఫినాన్షియల్ టెన్షన్ ఉంటాయి. మూడోది ఇక లవ్దో లేకుంటే సొసైటీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీలో కొంతమంది సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి అందరు కాదు, కొంతమందిని నేను అనేది పాపం వాళ్ళు సున్నితంగా చాలా చిన్న కిడ్ మెంటాలిటీ తోటి ఉంటారు. అంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హెవీ ఓవర్ థింక్ చేస్తారు అన్నట్టు. వాళ్ళు చాలా షార్ప్ ఉంటారు. ఇంటెలిజెన్స్ అంటే సొసైటీ కన్నా నార్మల్ పీపుల్ కన్నా హైలీ ఇంటెలిజెన్స్ ఉంటారు, హైలీ ప్రొఫెషన్స్ ఉంటారు, చాలా గొప్ప వ్యక్తులు ఉంటారు. సో వాళ్ళనందరినీ దృష్టిలో పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే వీళ్ళు కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించే వ్యక్తులు, అట్ ద సేమ్ టైం అంతే సెన్సిటివ్ కూడా ఆలోచించి చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తుల్లో చాలామంది 99.9% సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వ్యక్తులే ఎక్కువ మంది చనిపోతారు. ఎందుకంటే వాళ్ళు రికగ్నైజ్ చేయరు, అంటే దాన్ని తీసుకోలేరు. ఆ యొక్క మదర్స్ ఏమంటారు, ఈ ఫీలింగ్ని, వాళ్ళకి జరిగినట్టు అవమానాన్ని కావచ్చు, వాళ్ళకు వచ్చినటువంటి బాధను కావచ్చు, వాళ్ళకి వచ్చినటువంటి కష్టాన్ని కావచ్చు, వాళ్ళు ఈజీగా తీసుకోలేక పరిస్థితి ఇట్లా అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్నవి జరిగి ఉంటాయి కాబట్టి సో డోంట్ వరీ, మీరు దీన్ని పరిగణనలో తీసుకొని పాపం ఎక్కువ చేయదు, కొంచెం జాగ్రత్త చూసుకొని ఈ ఆత్మహత్యలకు పాల్పడకుండా మనోధైర్యాన్ని తెచ్చుకొని మనసును ప్రశాంతంగా చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆత్మహత్య అనేది సరైన మార్గం కాదు, బతకాలి, బతికి సాధించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.